కబ్జాలరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రాయలసీమ ప్రాంతీయులను రెచ్చగొట్టే కుట్రకు తెరతీశాడు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి జరుగుతుంటే చూస్తే తట్టుకోలేకపోతున్నాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రోడ్లపై తిరుగుతూ ఖాళీ స్థలాలపై గద్దలా వాలిపోయిన కేతిరెడ్డిని ధర్మవరం వాసులు తరిమికొట్టారు. అయినా సిగ్గు లేకుండా ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని కారు కూతురు కూస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోయిందన్న సంగతి బయటపడగానే విషయం పక్కదారి పట్టించేలా కథలల్లుతూ కొత్త కుట్రకు తెరలేపుతున్నాడు కబ్జాలరెడ్డి. రాయలసీమ నుంచి అన్ని తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నాడని తప్పుడు ప్రచారానికి బరితెగించాడు. హైకోర్టు కర్నూలు నుంచి అమరావతి వచ్చిందని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత సుప్రీంకోర్టు సూచనలతో రాజధాని అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేసిన విషయాన్ని విస్మరించొచ్చా? న్యాయ రాజధాని అంటూ కర్నూలు వాసులలో ఆశలు రేపి కనీసం ఒక్కసారి కూడా కేంద్రానికి లేఖ రాయకుండా ఉత్తుత్తి కబుర్లు చెప్పిన వైసీపీ అధినేత జగన్ రెడ్డిని కదా కేతిరెడ్డి లాంటోడు నిలదీయాల్సిందే. రాయలసీమకు ద్రోహం చేసిన జగన్ రెడ్డిని తరిమికొట్టడం మానేసి కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడాన్ని కేతిరెడ్డి గుర్తించలేకపోతున్నాడా? అదే ఓర్వకల్లులో పారిశ్రామిక పార్కుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని కేతిరెడ్డి మర్చిపోయాడా? డ్రోన్ సిటీ, ఫార్మా, ఆటోమొబైల్ విడిభాగాలు, పునరుత్పాదక ఇంధన రంగం, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల ద్వారా ఒక్క కర్నూలు జిల్లాలోని కొత్తగా 1,00,000 ఉద్యోగాలు వస్తున్న విషయం కేతిరెడ్డికి తెలియదేమో. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది. కొప్పర్తి మెగా పారిశ్రామిక పార్కు ద్వారా 10 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్లస్టర్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం నీకు తెలీదా కేతిరెడ్డి? అదే కొప్పర్తిలోని ప్రత్యేకంగా ఒక ఎంఎస్ఎంఈ పార్కును కొనసాగిస్తూ మౌలిక వసతులకు 50 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు తిరుపతి జిల్లా శ్రీ సిటీని 2వ దశ విస్తరణలో భాగంగా పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. 5,000 కోట్లతో ఎల్ఎన్టీ పరిశ్రమ ఇప్పటికే శరవేగంగా నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో గాలేరు నగరి పూర్తయింది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చి రాయలసీమ నేలను సారవంతం చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబే. అంతేకాదు ఒకప్పుడు రాళ్లసీమగా కరువుతో అల్లాడిపోయిన రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యాన పంటలను సాగు చేసేలా ప్రోత్సహించి రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేసేందుకు 40,000 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చివరగా చిన్న మాట, పైన చెప్పినవన్నీ నీకు సంతృప్తి ఇవ్వకపోవచ్చు, కానీ ఫైనల్ గా నీవు తెలుసుకోవాల్సింది కూడా ఒకటుంది. అదే నీవు కోరుకున్న హైకోర్టు బెంచ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే ఏర్పాటు కానుంది. ఇందుకోసం కేంద్రం ద్వారా సుప్రీంకోర్టుకు కూటమి ప్రభుత్వం విన్నవించింది. మీ జగన్ రెడ్డికి చేతకానిది కూటమి ప్రభుత్వంలో సాధ్యం కానుంది. తెలుసుకో కేతిరెడ్డి.